ఎవ్వరి మీద కోపం పెట్టుకోలేదు. కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహానుభావుడు, నడిచే దేవుడిని పేర్గాంచిన చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారికి అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తి ప్రహ్లాదుడే. ప్రహ్లాదోపాఖ్యానంలో ప్రహ్లాదుడి యొక్క శీలం నుంచే పరమాచార్య స్వామి వారు నేను ఎన్నో నేర్చుకున్నాను అని చెప్పారు. ఒక పక్కన రాక్షసులు వచ్చి కత్తులతో కొడుతూ త్రిశూలాలతో పొడి చేస్తుంటే ఆయన మాత్రం తన్ను నిశాచరుల్ పొడవ దైత్యకుమారుడు మాటిమాటికోపన్నగశాయి, ఓ ధనుజభంజన, ఓ జగదీశ, ఓ సర్వాపన్న శరణ్య, ఓ అఖిల పావనయంచు నుతించు కానితా కన్నుల నీరుతాడు భయకంప సమేతుడు కాడుభూవర. ప్రహ్లాదుడికి అంతటా శ్రీమన్నారాయణుడే కనపడేవాడు. ఏనుగుని తొక్కించడానికి తీసుకొస్తే ఏనుగులో నారాయణుడి చూసేవాడు. కత్తి పెట్టి పొడుస్తుంటే కత్తిలో నారాయణుడు కనపడేవాడు, పొడుస్తున్న వాడిలో నారాయణుడు కనపడేవాడు. అందుకే ఆయన్ని కత్తితో పొడుస్తూ ఉంటే తన్ను నిశాచరులు దైత్యకుమారుడు మాటిమాటికి ఓ పన్నగశాయి, ఓ ధనుజభంజన, ఓ జగదీశ, ఓ సర్వాపన్న శరణ్య అని భగవంతుణ్ణి పిలిచేవాడు తప్ప ఎక్కడా భయపడ్డం కానీ బాధపడ్డం కానీ ఏమీ ఉండేవుకో. అసలు అన్నిటికన్నా విచిత్రం ఏమిటో తెలుసా అండి? ప్రహ్లాదోపాఖ్యానంలో మనం అలా వెళ్ళిపోతున్నాం అనుకోండి, పక్కనే గడ్డి తింటున్నటువంటి గేది ఇలా అందనుకోండి, ఎక్కడ మనకి తగులుతుందో అని వెంటనే ఇలా అంటాం మనం. మనకి తెలియకుండానే చేతులు అడ్డొస్తాయి. కానీ చాలా ఆశ్చర్యం ఏమిటంటే ప్రహ్లాదుడి విషయంలో ఆయనని ఇంత బాధ